కోలీ సమాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ కమ్యూనిటీ. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న ప్రజలు ఎవరంటే ముదిరాజులు అని చెప్తారు. ఎందుకంటే గతంలో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా ఒక ఏబిఎన్ టీవీలో ఇంటర్వ్యూలు చెప్పారు, ముదిరాజు తర్వాతనే వేరే కులస్తులు, అంత హైయెస్ట్ పాపులేషన్ ఉన్న ముదిరాజులు అని చెప్పడం జరిగింది. కనుక ముదిరాజులోని ఇవాళ కులగణనలో 20 లక్షల మందిని చూపించడం జరిగింది. కానీ మేము 43 లక్షల పైచిలకు ముదిరాజులు ఉన్నారు. కానీ ముదిరాజులకు ఈ ప్రభుత్వమే కానీ గత ప్రభుత్వమే కానీ రాజకీయంగా విద్యాపరంగా ఎక్కడ మాకు ఉపయోగపడలేదు. ఎందుకంటే రాజకీయంగా ఉన్న 119 అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేకి కూడా అవకాశం కలిగేదే. రాజకీయంగా ఆ విధంగా ఉంటే విద్యాపరంగా రిజర్వేషన్ పరంగా మేము రిజర్వేషన్లో D19 గ్రూప్లో ఉన్నాం. D19లో ఉండడం వల్ల మాకు విద్యాపరంగా ఎటువంటి లాభం చేకూర్చుండే. మా పిల్లలు డాక్టర్లు కాలేకపోతారు, ఇంజనీర్లు కాలేకపోతారు. ఎక్కడ చూసినా మాకు విద్యలో కూడా మాకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల చాలా వెనుకబడి ఉంది. కనుక దయచేసి ప్రభుత్వాలు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రభుత్వమైనా కానీ రాజ్యం వాళ్ళ ప్రభుత్వం ఏర్పడక ముందు ముదిరాలకు అది చేస్తాం ఇది చేస్తామని హామీ ఇస్తారు. గెలిచిన తర్వాత ముదిరాల సమస్యని ఎక్కడేసిన గొంగడి అక్కడనే పెడుతుంది. కనుక దయచేసి ప్రభుత్వం ఆలోచించి ముదిరాజుల సమస్యను తొందరగా పరిష్కరిస్తే రేపు రాబోయే రోజుల్లో మాకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా మాకు అభివృద్ధి చెందుతాం. ఎందుకంటే ఇలా ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల ఇవాళ వాళ్ళు రాజకీయంగా, విద్యాపరంగా అన్ని విధాల వాళ్ళు పైకి వచ్చారు. కనుక దయచేసి ప్రభుత్వాలను గతంలో మేము రాజకీయంగా ఎంతో ఎదిగినాం. డిప్యూటీ సీఎం దాకా ఎదిగిన వాళ్ళము ఇవాళ రాజకీయం కోసము భిక్ష ఆడుకునే స్థాయికి వచ్చినాం. ఏ నాయకుని చూడు మాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, మాకు క్యాబినెట్ మినిస్టర్ కావాలని ఆడుకునే స్థాయిలో ఉన్నాం. ఎందుకంటే గతంలో మేము ఎన్నో అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్నాం. హైదరాబాద్ నగరానికి మేలుగా పనిచేసినాం. ఒక డిప్యూటీ సీఎం న్యాయ శాఖ మినిస్టర్గా పనిచేసినాం, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినాం, హెల్త్ మినిస్టర్గా పనిచేసినాం. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయంగా మాకు ఎక్కడ అభివృద్ధి లేదు, విద్యాపరంగా అభివృద్ధి లేదు. కనుక దయచేసి ప్రభుత్వం ఆలోచించి ఈ ముదిరాళ్లకు సరైన గుర్తింపించి రిజర్వేషన్ కల్పించవలసిందిగా కోరుచున్నాం. కోలీ సమాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ కమ్యూనిటీ. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న ప్రజలు ఎవరంటే ముదిరాజులు అని చెప్తారు. ఎందుకంటే గతంలో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా ఒక ఏబిఎన్ టీవీలో ఇంటర్వ్యూలు చెప్పారు, ముదిరాజు తర్వాతనే వేరే కులస్తులు, అంత హైయెస్ట్ పాపులేషన్ ఉన్న ముదిరాజులు అని చెప్పడం జరిగింది. కనుక ముదిరాజులోని ఇవాళ కులగణనలో 20 లక్షల మందిని చూపించడం జరిగింది. కానీ మేము 43 లక్షల పైచిలకు ముదిరాజులు ఉన్నారు. కానీ ముదిరాళ్లకు ఈ ప్రభుత్వమే కానీ గత ప్రభుత్వమే కానీ రాజకీయంగా, విద్యాపరంగా ఎక్కడ మాకు ఉపయోగపడలేదు. ఎందుకంటే రాజకీయంగా ఉన్న 119 అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేకి కూడా అవకాశం కలిగేదే. రాజకీయంగా ఆ విధంగా ఉంటే విద్యాపరంగా రిజర్వేషన్ పరంగా మేము రిజర్వేషన్లో D19 గ్రూప్లో ఉన్నాం. D19లో ఉండడం వల్ల మాకు విద్యాపరంగా ఎటువంటి లాభం చేకూర్చుండే. మా పిల్లలు డాక్టర్లు కాలేకపోతారు, ఇంజనీర్లు కాలేకపోతారు. ఎక్కడ చూసినా మాకు విద్యలో కూడా మాకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల చాలా వెనుకబడి ఉంది. కనుక దయచేసి ప్రభుత్వాలు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రభుత్వమైనా కానీ రాజ్యం వాళ్ళ ప్రభుత్వం ఏర్పడక ముందు ముదిరాలకు అది చేస్తాం ఇది చేస్తామని హామీ ఇస్తారు. గెలిచిన తర్వాత ముదిరాల సమస్యని ఎక్కడేసిన గొంగడి అక్కడనే పెడుతుంది. కనుక దయచేసి ప్రభుత్వం ఆలోచించి ముదిరాజుల సమస్యను తొందరగా పరిష్కరిస్తే రేపు రాబోయే రోజుల్లో మాకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా మాకు అభివృద్ధి చెందుతాం. ఎందుకంటే ఇలా ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల ఇవాళ వాళ్ళు రాజకీయంగా, విద్యాపరంగా అన్ని విధాల వాళ్ళు పైకి వచ్చారు. కనుక దయచేసి ప్రభుత్వాలను గతంలో మేము రాజకీయంగా ఎంతో ఎదిగినాం. డిప్యూటీ సీఎం దాకా ఎదిగిన వాళ్ళము ఇవాళ రాజకీయం కోసము భిక్ష ఆడుకునే స్థాయికి వచ్చినాం. ఏ నాయకుని చూడు మాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, మాకు క్యాబినెట్ మినిస్టర్ కావాలని ఆడుకునే స్థాయిలో ఉన్నాం. ఎందుకంటే గతంలో మేము ఎన్నో అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్నాం. హైదరాబాద్ నగరానికి మేలుగా పనిచేసినాం. ఒక డిప్యూటీ సీఎం న్యాయ శాఖ మినిస్టర్గా పనిచేసినాం, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినాం, హెల్త్ మినిస్టర్గా పనిచేసినాం. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయంగా మాకు ఎక్కడ
అభివృద్ధి లేదు, విద్యాపరంగా అభివృద్ధి లేదు కనుక దయచేసి ప్రభుత్వం ఆలోచించి ఈ ముదిరాళ్లకు సరైన గుర్తింపించి రిజర్వేషన్ కల్పించవలసిందిగా కోరుచున్నాం. కోలీ సమాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ కమ్యూనిటీ. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న ప్రజలు ఎవరంటే ముదిరాజులు అని చెప్తారు. ఎందుకంటే గతంలో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా ఒక ఏబిఎన్ టీవీలో ఇంటర్వ్యూలు చెప్పారు, ముదిరాజు తర్వాతనే వేరే కులస్తులు, అంత హైయెస్ట్ పాపులేషన్ ఉన్న ముదిరాజులు అని చెప్పడం జరిగింది. కనుక ముదిరాజులోని ఇవాళ కులగణనలో 20 లక్షల మందిని చూపించడం జరిగింది. కానీ మేము 43 లక్షల పైచిలకు ముదిరాజులు ఉన్నారు. కానీ ముదిరాళ్లకు ఈ ప్రభుత్వమే కానీ గత ప్రభుత్వమే కానీ రాజకీయంగా విద్యాపరంగా ఎక్కడ మాకు ఉపయోగపడలేదు. ఎందుకంటే రాజకీయంగా ఉన్న 119 అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేకి కూడా అవకాశం కలిగేదే. రాజకీయంగా ఆ విధంగా ఉంటే విద్యాపరంగా రిజర్వేషన్ పరంగా మేము రిజర్వేషన్లో D19 గ్రూప్లో ఉన్నాం. D19లో ఉండడం వల్ల మాకు విద్యాపరంగా ఎటువంటి లాభం చేకూర్చుండే. మా పిల్లలు డాక్టర్లు కాలేకపోతారు, ఇంజనీర్లు కాలేకపోతారు. ఎక్కడ చూసినా మాకు విద్యలో కూడా మాకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల చాలా వెనుకబడి ఉంది. కనుక దయచేసి ప్రభుత్వాలు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రభుత్వమైనా కానీ వాళ్ళ ప్రభుత్వం ఏర్పడక ముందు ముదిరాలకు అది చేస్తాం ఇది చేస్తామని హామీ ఇస్తారు. గెలిచిన తర్వాత ముదిరాల సమస్యని ఎక్కడేసిన గొంగడి అక్కడనే పెడుతుంది. కనుక దయచేసి ప్రభుత్వం ఆలోచించి ముదిరాల సమస్యను తొందరగా పరిష్కరిస్తే రేపు రాబోయే రోజుల్లో మాకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా మాకు అభివృద్ధి చెందుతాం. ఎందుకంటే ఇలా ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల ఇవాళ వాళ్ళు రాజకీయంగా, విద్యాపరంగా అన్ని విధాల వాళ్ళు పైకొచ్చారు. కనుక దయచేసి ప్రభుత్వాలను గతంలో మేము రాజకీయంగా ఎంతో ఎదిగినాం, డిప్యూటీ సీఎం దాకా ఎదిగిన వాళ్ళము ఇవాళ రాజకీయం కోసము భిక్ష ఆడుకునే స్థాయికి వచ్చినాం. ఏ నాయకుని చూడు మాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, మాకు క్యాబినెట్ మినిస్టర్ కావాలని ఆడుకునే స్థాయిలో ఉన్నాం. ఎందుకంటే గతంలో మేము ఎన్నో అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్నాం. హైదరాబాద్ నగరానికి మేలుగా పనిచేసినాం. ఒక డిప్యూటీ సీఎం న్యాయ శాఖ మినిస్టర్గా పనిచేసినాం, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినాం, హెల్త్ మినిస్టర్గా పనిచేసినాం. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయంగా మాకు ఎక్కడ అభివృద్ధి లేదు, విద్యాపరంగా అభివృద్ధి లేదు. కనుక దయచేసి ప్రభుత్వం ఆలోచించి ఈ ముదిరాళ్లకు సరైన గుర్తింపించి రిజర్వేషన్ కల్పించవలసిందిగా కోరుచున్నాం. కోలీ సమాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ కమ్యూనిటీ. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న ప్రజలు ఎవరంటే ముదిరాజులు అని చెప్తారు. ఎందుకంటే గతంలో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా ఒక ఏబిఎన్ టీవీలో ఇంటర్వ్యూలు చెప్పారు, ముదిరాజు తర్వాతనే వేరే కులస్తులు, అంత హైయెస్ట్ పాపులేషన్ ఉన్న ముదిరాజులు అని చెప్పడం జరిగింది. కనుక ముదిరాజులోని ఇవాళ కులగణనలో 20 లక్షల మందిని చూపించడం జరిగింది. కానీ మేము 43 లక్షల పైచిలకు ముదిరాజులు ఉన్నారు. కానీ ముదిరాళ్లకు ఈ ప్రభుత్వమే కానీ గత ప్రభుత్వమే కానీ రాజకీయంగా, విద్యాపరంగా ఎక్కడ మాకు ఉపయోగపడలేదు. ఎందుకంటే రాజకీయంగా ఉన్న 119 అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేకి కూడా అవకాశం కలిగేదే. రాజకీయంగా ఆ విధంగా ఉంటే విద్యాపరంగా రిజర్వేషన్ పరంగా మేము రిజర్వేషన్లో D19 గ్రూప్లో ఉన్నాం. D19లో ఉండడం వల్ల మాకు విద్యాపరంగా ఎటువంటి లాభం చేకూర్చుండే. మా పిల్లలు డాక్టర్లు కాలేకపోతారు, ఇంజనీర్లు కాలేకపోతారు. ఎక్కడ చూసినా మాకు విద్యలో కూడా మాకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల చాలా వెనుకబడి ఉంది. కనుక దయచేసి ప్రభుత్వాలు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రభుత్వమైనా కానీ వాళ్ళ ప్రభుత్వం ఏర్పడక ముందు ముదిరాలకు అది చేస్తాం ఇది చేస్తామని హామీ ఇస్తారు. గెలిచిన తర్వాత ముదిరాల సమస్యని ఎక్కడేసిన గొంగడి అక్కడనే పెడుతుంది. కనుక దయచేసి ప్రభుత్వం ఆలోచించి ముదిరాల సమస్యను తొందరగా పరిష్కరిస్తే రేపు రాబోయే రోజుల్లో మాకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా మాకు అభివృద్ధి చెందుతాం. ఎందుకంటే ఇలా ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల ఇవాళ వాళ్ళు రాజకీయంగా, విద్యాపరంగా అన్ని విధాల వాళ్ళు పైకొచ్చారు. కనుక దయచేసి ప్రభుత్వాలను గతంలో మేము రాజకీయంగా ఎంతో ఎదిగినాం, డిప్యూటీ సీఎం దాకా ఎదిగిన వాళ్ళము ఇవాళ రాజకీయం కోసము భిక్ష ఆడుకునే స్థాయికి వచ్చినాం. ఏ నాయకుని చూడు మాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, మాకు క్యాబినెట్ మినిస్టర్ కావాలని ఆడుకునే స్థాయిలో ఉన్నాం. ఎందుకంటే గతంలో మేము ఎన్నో అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్నాం, హైదరాబాద్ నగరానికి మేలుగా పనిచేసినాం,
ఒక డిప్యూటీ సీఎం న్యాయ శాఖ మినిస్టర్గా పనిచేసినాం, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినాం, హెల్త్ మినిస్టర్గా పనిచేసినాం. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయంగా మాకు ఎక్కడ అభివృద్ధి లేదు, విద్యాపరంగా అభివృద్ధి లేదు. కనుక దయచేసి ప్రభుత్వం ఆలోచించి ఈ ముదిరాళ్లకు సరైన గుర్తింపు ఇచ్చి రిజర్వేషన్ కల్పించవలసిందిగా కోరుచున్నాం.